నమస్కారం. ఈ రోజుల్లో ఏది తినాలన్నా, ఏది తాగాలన్నా ముందర ఏది కల్తీయో, ఏది స్వచ్ఛమైన ఆహారమో తెలియక చాలామంది భయపడుతూ ఉంటారు. అలాగే కల్తీలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ కల్తీ పాలు ప్రజారోగ్యం. దీని గురించి మనం చెప్పుకుంటున్నాం. కల్తీ పాలు ప్రజారోగ్యానికి ఒక తీవ్రమైన సవాల్గా మారాయి. అధిక లాభాల కోసం పాలల్లో నీరు, రసాయనాలు మరియు ఇతర ప్రమాదకర పదార్థాలను కలపడం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాలు కల్తీ మరియు దానివల్ల కలిగే అనారోగ్యాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పాలల్లో కలిపే సాధారణ కల్తీ పదార్థాలు: నీరు పరిమాణం పెంచడానికి కలుపుతారు. దీనివల్ల పాలల్లో పోషక విలువలు తగ్గిపోతాయి. కలుషిత నీరు వాడితే టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు కూడా వస్తాయి. యూరియా పాలు చిక్కగా కనిపించడానికి దీనిని వాడతారు. ఇది కిడ్నీలు మరియు కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మూడోది డిటర్జెంట్, అత్యంత ప్రమాదకరమైంది. సబ్బు పొడి పాలు నురగగా తెల్లగా కనిపించడానికి కలుపుతారు. ఇవి ఆహార విషతుల్యం అంటే ఫుడ్ పాయిజనింగ్ మరియు జీర్ణకోశ సమస్యలకు దారితీస్తాయి. స్టార్చ్ గంజి పొడి పాలు చిక్కదనం కోసం ఇది వాడతారు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరియు జీర్ణ వ్యవస్థకు చాలా హానికరం. ఫార్మాలిన్ పాలు త్వరగా పాడవకుండా ఉండడానికి వాడతారు. ఇది క్యాన్సర్ కారకంగా పరిగణించబడుతోంది. ఆరోగ్య సమస్యలు వీటి వలన కల్తీ పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కలిగే ప్రధాన నష్టాలు: కల్తీ పదార్థం యూరియా, కాస్టిక్ సోడా ఆరోగ్య ప్రభావం మీద చాలా దీని మీద ప్రభావం చూపిస్తుంది. వాంతులు, గ్యాస్ట్రిక్, కిడ్నీ దెబ్బతింటం లాంటివి జరుగుతాయి. డిటర్జెంట్ వాడకం వలన పేగుల వాపు, కడుపు నొప్పి, డయేరియా లాంటివి వస్తాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆరోగ్య ప్రభావం మీద ఎలా చూపుతుంది? గుండె వేగం పెరగడం, అకాల వృద్ధాప్యం వస్తాయి. ఆక్సిటిన్స్ హార్మోన్స్ ఆరోగ్య ప్రభావం దీని మీద చాలా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత చిన్నపిల్లల్లో అకాల పెరుగుదల జరుగుతుంది. ఇంట్లోనే పాల స్వచ్ఛతను పరీక్షించే సులభమైన పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. నీరు కల్తీ ఎలా జరుగుతుంది అంటే, ఒక్క చుక్క పాలను నునువుగా ఉన్న నేలపై లేదా టైల్స్పై వేయండి. స్వచ్ఛమైన పాలైతే తెల్లని గీతను వదులుతూ నెమ్మదిగా కిందకి జారుతాయి. నీరు కలిపిన పాలు ఎటువంటి గుర్తు లేకుండా వేగంగా జారిపోతాయి. అదే డిటర్జెంట్ కల్తీ కలిపిన పాలైతే ఒక సీసాలో కొద్దిగా పాలు పోసి బాగా షేక్ చేయండి. పాలు బాగా నురుగుగా మారి ఆ నురుగు ఎక్కువసేపు అలాగే ఉంటే కనుక అందులో డిటర్జెంట్ కలిసినట్టు మనం అనుమానించాలి. మూడోది స్కాచ్ కలిసింది అని ఎలా తెలుసుకోవాలంటే, పాలల్లో 2 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపండి. పాలు నీలం రంగులోకి మారితే కనుక అందులో పిండి పదార్థం స్కాచ్ ఉన్నట్లు అర్థం. పాలు కల్తీ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి మీరింట్లోనే చేయగలిగే మరికొన్ని సులభమైన మరియు ఖచ్చితమైన పరీక్షలు. యూరియా కల్తీ జరిగింది అని ఎలా తెలుస్తుంది అంటే, యూరియా పాలల్లో సహజంగా స్వల్పంగా ఉంటుంది, కానీ పాలు చిక్కగా కనిపించడానికి బయట నుండి కలిపే యూరియా కూడా ప్రమాదకరం. ఒక పరీక్ష నాళికలో అంటే లేదా చిన్న గ్లాసులో 1 చెంచా పాలు తీసుకోండి. అందులో 1/2 చెంచా సోయాబీన్ పొడి లేదా అర్హర్ పప్పు పొడి వేసి బాగా కలపండి. ఫలితం 5 నిమిషాల తర్వాత అందులో ఎర్ర లిట్మస్ కాగితాన్ని ముంచండి. అది నీలం రంగులోకి మారితే కనుక ఆ పాలల్లో యూరియా కలిసినట్లు అర్థం. సింథటిక్ పాలని గుర్తించడం ఎలా? సింథటిక్ పాలు అంటే సబ్బు పొడి, నూనె మరియు రసాయనాలతో తయారు చేసినవి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. రుచి కల్తీ పాల కంటే కొంచెం చేదుగా ఉంటాయి. స్పర్శ పాలను వేళ్ల మధ్య వేసి రుద్దితే సబ్బు నీళ్లలాగా జిగటగా అనిపిస్తాయి. వేడి చేయడం పాలను మరిగించినప్పుడు అవి పసుపు రంగులోకి మారితే అవి సింథటిక్ పాలు అని అర్థం.
స్వచ్ఛమైన పాలు వేడి చేసిన తెల్లగానే ఉంటాయి. వనస్పతి లేదా డాల్డా కలిసిందని ఎలా తెలుసుకోవాలంటే, పాలల్లోని వెన్న శాతాన్ని పెంచడానికి తక్కువ ధరలో దొరికే వనస్పతిని కలుపుతారు. ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా పంచదార మరియు కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా ఇంట్లో ఉండే గాఢమైన నిమ్మరసం కలపండి. ఫలితం 5 నిమిషాల తర్వాత పాలు ఎరుపు రంగులోకి మారితే అందులో వనస్పతి కలిసినట్లు నిర్ధారించుకోవచ్చు. ఇంకా గ్లూకోజ్ కల్తీ. పాలలో చక్కెర స్థాయిని పెంచడానికి మరియు రుచి కోసం గ్లూకోజ్ కూడా కలుపుతూ ఉంటారు. పద్ధతి ఏంటంటే, మార్కెట్లో దొరికే డయాబెటిక్ యూరిన్ టెస్ట్ స్ట్రిప్, దీన్ని ఉపయోగించి దీనిని సులభంగా తెలుసుకోవచ్చు. స్ట్రిప్ను పాలలో ముంచినప్పుడు అది రంగు మారితే అందులో గ్లూకోజ్ కలిసినట్లు అర్థం. ప్యాకెట్ పాలపైన తప్పనిసరిగా తయారీ తేదీ మరియు బ్యాచ్ నెంబర్ ఉండేలా చూసుకోండి. లూజు పాలు, విడిగా పోసే పాలన్నమాట. వాడేటప్పుడు పైన చెప్పిన వాటర్ టెస్ట్ ద్వారా స్వయంగా ఇంట్లోనే ఒకసారి తనిఖీ చేసుకోండి. ప్రజలు ప్యాకెట్ పాలు కొనేటప్పుడు FSSAI గుర్తింపు ఉన్న బ్రాండ్లను ఎంచుకోవటం మరియు అనుమానం వస్తే స్థానిక ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేయడం మంచిది. వినియోగదారులకు కొన్ని కీలక సూచనలు. FSSAI లోగో ప్యాకెట్ పాలు కొనేటప్పుడు ఎప్పుడు ముద్ర ఉందో లేదో చూసుకోండి. గడువు తేదీ, ప్యాకెట్ వెనక ఉన్న యూజ్ బై లేదా ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా తనిఖీ చేయండి. నిల్వ పాలను 4 degrees Celsius కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలి, లేకపోతే బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. మీకు ఏదైనా బ్రాండ్ లేదా పాలు విక్రేతపై బలమైన అనుమానం ఉంటే కనుక FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి మొబైల్ యాప్ ద్వారా లేదా వారి వెబ్సైట్లో ఆన్లైన్ ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయడం ఎలా అని మీకు తెలియాలి అంటే, ఒకవేళ మీరు కొన్న పాలు కల్తీ అని నిర్ధారణ అయితే మీరు ఈ కింది విధంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. FOSCOS హెల్ప్ లైన్ సెంటర్లో 1-800-112-100 టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఫుడ్ సేఫ్టీ కాన్సెప్ట్ యాప్ ఓపెన్ చేసి ఈ యాప్ ద్వారా మీరు ఫోటోలు లేదా వీడియోలను అప్లోడ్ చేసి నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాసులైతే ఏపీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ అని ఏపీ ఫుడ్ సేఫ్టీ APGovernment.in ద్వారా సంప్రదించవచ్చు. కల్తీ పాలను అరికట్టడానికి మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అంటే FSW అనే పేరుతో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా నిర్వహిస్తోంది. మొబైల్ ల్యాబ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు ఈ కింది మార్గాలను అనుసరించుకోవచ్చు. FSSAI వెబ్సైట్లో FSSAI.government.in ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ విభాగంలో మీ రాష్ట్రం మరియు జిల్లాను ఎంచుకొని షెడ్యూల్ చూసుకోవచ్చు. స్థానిక మున్సిపల్ కార్యాలయం, మీ నగరంలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ FSO కార్యాలయాన్ని సంప్రదిస్తే మొబైల్ ల్యాబ్ ఏ రోజు మీ ప్రాంతానికి వస్తుందో తెలుస్తుంది. విశాఖపట్నంలో ఫిర్యాదు చేయడానికి సంప్రదించవలసిన అధికారులు మీరు కొన్న పాలు కల్తీ అని అనుమానం ఉంటే కనుక, లేదా ఏవైనా డైరీ ఫారమ్స్ అపరిశుభ్రంగా ఉంటే కనుక విశాఖపట్నం ఆహార భద్రత అధికారులకు అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ FSOలకు ఫిర్యాదు చేయవచ్చు. GVMC గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ని మీరు తీసుకోవచ్చు. అది 1-800-425-00009కి కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కార్యాలయం ఇది కలెక్టరేట్ కాంప్లెక్స్ సమీపంలో ఉంటుంది. ఆన్లైన్ ఫిర్యాదు apfoodSafety.ap.government.in వెబ్సైట్ ద్వారా మీరు నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు.
తిరుమల తిరుపతి శ్రీవారి మహాప్రసాద లడ్డూని ప్రమాదకర రసాయనాలతో చేసినట్లే కొంతకాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రతినిత్యం పసిపిల్లలు, బాలింతలు, వృద్ధులు మరియు రోగుల ఆహారం కోసం ప్రత్యామ్నాయంగా వాడే ఈ పాలు ఎంతో స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. కానీ కొందరు వ్యాపారులు చేస్తున్న పాల కల్తీ విషయంలో ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు అంతగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. కల్తీ ఆరోగ్యానికి హానికరం కనుక దీనిని అరికట్టడానికి ప్రభుత్వం మరియు ప్రజలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్య గమనిక: మీరు స్వయంగా పరీక్ష చేసినప్పుడు కల్తీ అని తేలితే ఆ శాంపిల్ను భద్రపరిచి అధికారులకు అప్పగించడం వలన చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభంగా ఉంటుంది. వాళ్ళకి ఇది మీరు సహాయం చేసిన వారు కూడా అవుతారు. డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు గారు ఇవన్నీ చెప్పారు. మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విశాఖపట్నం. మాజీ రిజిస్ట్రార్ అయిన ఆంధ్ర విశ్వవిద్యాలయం. విన్నారుగా అండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఏది కల్తీయో ఏది స్వచ్ఛమైందో తెలియట్లేదు. కాబట్టి ప్రతిదీ ఎక్స్పైరీ డేట్ తప్పకుండా, తయారీ డేటు, ఎక్స్పైరీ డేటు చూసుకొని తీసుకోవడం చాలా మంచిది. మీకు ఈ టాపిక్ నచ్చితే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.